హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు 7th ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే సాయి అని వచ్చేసి పూయి పోలీస్ నుండి తీసుకువెళ్తాడు కదా, కార్లో కూర్చోబెట్టుకుంటాడు. సో తను కార్లో కూర్చోగానే ఏడుస్తూ ఉంటుందన్నమాట. సాయి అనేది అబ్జర్వ్ చేసి, ఓ పూజు సౌండ్స్ కూడా చేయగలదా, ఇప్పటి వరకు నేను వినలేదే అన్నట్టు అంటాడు. తనకి సైలెంట్ గా ఏడుస్తూ ఉంటుంది. కర్చీఫ్ కూడా ఇస్తాడు తన కోసం పాపం. అలాగే సాయి ఏం చెప్తాడంటే, నీకు బాధగా ఉంటే ఏడ్చేసేయి, లోపలదంతా బయటికి కక్కేసాయి, అలాగే మీ ఫాదర్ గురించి ఇంకేం వర్రీ అవ్వకు, అంతా నేను చూసుకుంటాను అన్నట్టు చెప్తాడు. పూయిషు ఆ మాటలకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే తన మనసులో ఏమనుకుంటుందంటే, వాళ్ళ ఫాదర్ గా డైలీ న్యూస్ చైర్మనే కదా, సాయికి తెలుసు, నా ఒరిజినల్ ఫాదర్ ఎలా తెలుసా అని చెప్పి కూడా థింక్ చేస్తుంది. నెక్స్ట్ సీన్ లో యూరి లంచ్ బ్రేక్ కి తను పక్కనే ఒక రెస్టారెంట్ ఉంటే వెళ్తుందన్నమాట. సో వెళ్ళగానే అక్కడ సాంగ్యూని చూస్తుంది. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని చెప్పేసి, ఆ టేబుల్లోని కూర్చొని, నన్ను చూడడానికి వచ్చానని మాత్రం చెప్పకు, ఈ రోజు షో లేకపోయినా నా కోసం వచ్చావా అన్నట్టు అంటే సాంగ్యూ నవ్వుతూ ఉంటాడేం చెప్పకుండా, నేను ఇక్కడే పక్కనే ఉంటాను, అందుకే రెస్టారెంట్కి వచ్చాను అంతే అన్నట్టు చెప్తాడు. యూరి, నీ సీక్రెట్ క్రష్ ఎవరు నాకు తెలిసిపోయారు, హుయిషునే కదా అన్నట్టు, ఆ ఇంటర్ప్రిటర్ హుయిషునే కదా అన్నట్టు క్వశ్చన్ చేస్తుంది. సాంగ్యూ, అలా ఏం కాదే, తన నా ఫ్రెండ్ అంతే, అలాగే నువ్వెందుకు సాయిని అంతలా ఇష్టపడతావో ఆ విషయం నాకు చెప్పొచ్చు కదా అన్నట్టు చెప్తాడు. యూరి ఇలా చెప్తుంది, యాక్చువల్లీ హెచ్బిసి న్యూస్ కి యాంకర్ గా నేను ఆడిషన్ కి వెళ్తాను కదా ఇంటర్వ్యూకి, అప్పుడు సాయి హెచ్బిసి న్యూస్ ఛానల్ లోనే యాంకర్ గా వర్క్ చేసేవాడు, తనే నన్ను ఇంటర్వ్యూ చేశాడు, చాలా క్వశ్చన్స్ అడిగాడు, కొన్నిటికి నేను సమాధానం చెప్పలేకపోయాను. సో ఇంటర్వ్యూ అవగానే చాలా బాధగా నేను వాష్రూమ్కి వెళ్ళిపోయి చాలా సేపు ఏడ్చి బయటకు వస్తూ ఉన్నాను, సెలెక్ట్ అవ్వలేనేమో అని చెప్పేసి. అప్పుడే అలా వెళ్తూ ఉంటే సాయి ఎదురవుతాడు. తను ఏం చెప్పాడంటే, రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 2 AM వచ్చేసా అన్నట్టు చెప్తాడు. ఆ మాటకి నేను షాక్ అయ్యాను. అదేంటి, నేను ఇంటర్వ్యూ సరిగ్గా పర్ఫామ్ చేయలేదు అనుకున్నాను, నన్ను సెలెక్ట్ చేశారని చెప్పి వెంటనే సాయి అంతా మాట్లాడడానికి ట్రై చేశాను. సాయి, అవును నువ్వు సెలెక్ట్ అయ్యావు, రేపు మార్నింగ్ వచ్చేసాయి, నీ ఫేస్ చూడు ఎలా ఉందో, ఉబ్బిపోయింది, రేపు మార్నింగ్ నీట్ గా రా అన్నట్టు చెప్తాడు. అప్పటి నుండి సాయి అంటే నాకు చాలా ఇష్టం. తర్వాత మా హెచ్బిసి న్యూస్ లో తను రిజైన్ చేసేసి ప్రెసిడెంట్ ఆఫీస్ లో స్పోక్స్ పర్సన్ గా ఎలెక్ట్ అయ్యాడు. ఈవెన్ తనకి మ్యారేజ్ కూడా అయిపోయింది. మ్యారేజ్ అయినప్పటి నుండి నేను చాలా బాధపడ్డాను, మ్యారేజ్ అయిపోయిందని చెప్పేసి. నీకు తెలుసా తనకి ఎవరితో మ్యారేజ్ అయిందో? చుంగ్విన్ డైలీ న్యూస్ ఛానల్ ఎల్డర్ డాటర్తోనే తనకి మ్యారేజ్ అయింది, అందరూ అదే మాట్లాడుకుంటున్నారు, నాకు కూడా అదే తెలుసు అన్నట్టు తను ఈ విషయాలన్నీ సాంగ్యూకి చెప్తుంది. సాయిన్ ఫ్యామిలీ కూడా చాలా గొప్పది, వాళ్ళ తాతగారు ప్రెసిడెంట్ కి చాలా పనులు చేసి పెట్టాడు, అలాగే వాళ్ళ నాన్నగారు కమింగ్ ఎలక్షన్స్ కి ప్రెసిడెంట్ గా స్ట్రాంగ్ క్యాండిడేట్ గా నిలబడ్డాడు. ప్రెసిడెంట్ కాకపోయినా సరే అతనే విన్ అవుతారని చెప్పి అందరూ అనుకుంటూ ఉన్నారు. చూసావా వాళ్ళది ఎంత గొప్ప ఫ్యామిలీయో, అందుకే నాకు సాయి అంటే చాలా ఇష్టం అన్నట్టు చెప్తూ ఉంటుంది. సాంగ్యూ ఈ మాటలన్నీ విన్నాక నవ్వుకుంటూ ఉంటాడు. ఇంకో పక్క మన సాయి హుయిజుని ఒక హోటల్కి తీసుకువెళ్తాడు, ఇంటికి కాకుండా. ఆ హోటల్కి వెళ్ళాకే తనకు అర్థమవుతుంది, అవును మర్చిపోయి ఈ రోజు సాయి ప్యారెంట్స్ మీట్ అవ్వాలి కదా అని చెప్పేసి. సో పైకి వెళ్తారనమాట. పైకి వెళ్ళగానే సాయి ఏం చెప్తారంటే హుయిజుతో, వెళ్ళి ఫేస్ వాష్ చేసుకో ఫస్ట్ నువ్వు అన్నట్టు తన్ని లోపలికి పంపిస్తాడు. తను బయటికి రాగానే ఇక వెళ్దామా అంటే, సాయి నీతో కాస్త మాట్లాడాలి, వచ్చి ఇలా కూర్చో అని చెప్పేసి. ఇప్పుడు నీకేం తెలుసు నాకు క్లియర్ గా చెప్పు. ఫస్ట్ అతను ఆ కిడ్నాపర్ చాలా చేశాడు, నేను కిడ్నాప్ చేయడానికి ట్రై చేశాడు, అలాగే నా ఆఫీస్ లో కూడా బాంబు పేల్చాడు, ఇప్పుడు మీ నాన్నగారితో ఇలా చేస్తున్నాడు, కన్ఫర్మ్ గా దీనికన్నా ఇంకేదైనా చేస్తే నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది, ఒకవేళ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు నీ దాకా వస్తారు, సో ముందే నీకు తెలిసినవేంటో నాకు క్లియర్ గా చెప్పేసి అన్నట్టు తన్ని క్వశ్చన్ చేస్తాడు. పూజ ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటుంది. సాయిని ఇలా అంటాడనమాట, నువ్వు చెప్పాలనుకుంటేనే చెప్పు, నేను అందరిలాగా నిన్ను ఫోర్స్ చేయను, నీకు ఎప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడే చెప్పు అన్నట్టు తనకు క్లోజ్ గా వెళ్ళి చెప్తాడనమాట. అప్పుడే తన కోసం ఆర్డర్ చేసిన ఫుడ్ వస్తుంది. డోర్ తీసేసి అవి లోపలికి తీసుకొస్తాడు ఆ ఫుడ్ అంతా. సాయి ఏం చెప్తాడంటే, నువ్వు ఇప్పుడే కొంచెం బాధలో ఉన్నావు కాబట్టి తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని కిందకి రా, నేను వెళ్తాను వాళ్ళని మీట్ అవ్వడానికి మా పేరెంట్స్ అని చెప్పి సాయి అని చెప్తాడు. తను అక్కడే పెట్టేసి వాళ్ళ పేరెంట్స్ ని మీట్ అవ్వడానికి తనే వెళ్తాడు. సాయి ఇక వాళ్ళ పేరెంట్స్ తో డిన్నర్ చేయడానికి వెళ్తాడు అనమాట. వెళ్ళగానే వాళ్ళ నాన్నగారు, ఏంటి తను రాలేదా అంటే, తను వస్తుంది, మీరేంటో నాకు చెప్పండి, నేను వచ్చాను కదా అన్నట్టు అడుగుతాడు. వాళ్ళ నాన్నగారు సాయి ఏం అడుగుతాడంటే, నువ్వు ఒక షోలో పార్టిసిపేట్ చేయాలి, నేను ఇప్పుడు ఎలక్షన్ క్యాండిడేట్ ని కాబట్టి అందరూ వాళ్ళని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు, చాలా షోస్ లో పార్టిసిపేట్ చేసి, అలాగే కొడుకుని కోడల్ని అందరూ చూపించుకుంటూ అన్నట్టు చెప్తూ ఉంటాడు. ఇంతలో మన పూజ కూడా వస్తుందన్నమాట లోపలికి. తను కూడా వచ్చి ఇక్కడ జాయిన్ అవుతుంది. తను కూర్చోగానే ఇక వాళ్ళ మావయ్య అంటే సాయి వాళ్ళ నాన్నగారు ఏమంటూ ఉంటారంటే, చూసావా అసలు నాకు ఎలాంటి పరిస్థితి వచ్చిందో, యాక్చువల్లీ ఆ షోలో అందరూ వాళ్ళ కొడుకుని కోడల్ని అందరినీ తీసుకొస్తున్నారు, నాకు ఆ భాగ్యం లేదు, నా కోడలికి మాటలు రావు, తను మాట్లాడలేదు కూడా, అయినా కూడా తన్ని చూపించలేము, ఎందుకంటే అందరూ
తన సిస్టర్ మన కోడలు అనుకుంటున్నారు కాబట్టి తను నేను అందరి ముందు కూడా తీసుకెళ్ళలేను. వాళ్ళ నాన్నగారు కావాలని చెప్పేసి ఇలాంటి సిచ్యువేషన్లో మనల్ని వదిలినట్టు నేను ఎలా అయినా విన్ అవ్వకూడదనే ఈ అమ్మాయితో నీకు మ్యారేజ్ చేసినట్టున్నారు అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు మాట్లాడుతూ ఉంటారు. ఈ మాటలకి సాయియోన్కి చాలా కోపం వస్తూ ఉంటుంది. వెంటనే సాయియోన్ లేచి డోర్ ఓపెన్ చేసి బయట ఎవరో ఒక కెమెరా ఇస్తే ఆ కెమెరాని వాళ్ళ నాన్నగారికి చూపించి, ఇదే కదా మీకు కావాలి, బయట నేను వస్తుంటే ఒకరిని పెట్టేసి ఫోటోగ్రాఫ్లు తీస్తూ ఉన్నారు. సో బయట మీరు ఒక న్యూస్ని పబ్లిక్ చేయాలనుకున్నారు. ఆ న్యూస్ ఏంటంటే సాయియోన్ ఈ రోజు వాళ్ళ నాన్నగారితో కలిసి డిన్నర్ చేశాడు. సో సాయియోన్ కూడా వాళ్ళ నాన్నగారి ఎలక్షన్ క్యాంపెయిన్ లో పార్టిసిపేట్ చేయబోతున్నాడా, సాయియోన్ వాళ్ళ నాన్నగారికి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాడా అన్నట్టు ఈ న్యూస్ చేయడానికి కదా ఈ ఫొటోస్ తీయించారు. నేను ఇప్పుడు మీకు క్లియర్ గా చెప్తున్నాను, ఇలాంటి పనులు నేను అస్సలు చేయను. నా నుండి మీరు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి, నేను ఎప్పటికీ మీకు సపోర్ట్ చేయను అన్నట్టు మొహం మీదే చెప్తాడు. ఇక అక్కడ నుండి నేను వెళ్తున్నానని చెప్పేసి హుయిజుని కూడా తీసుకెళ్తూ ఉంటే వాళ్ళ నాన్నగారి కోపం వచ్చేసి ఒక గ్లాస్ ని విసిరేస్తాడనమాట. అది హుయిజుకి తగులుతుందని చెప్పేసి వెంటనే హుయిజుని ప్రొటెక్ట్ చేస్తాడు. ఆ గ్లాస్ వెళ్ళి వాల్ కు తగులుతుంది. వాళ్ళ నాన్నగారి కోపంగా పైకి లేచి సాయిన్ దగ్గరికి వెళ్ళి, అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి, నువ్వు నేను చెప్తేనే నువ్వు ఈ స్టేట్ లో ఉన్నావు, నా కొడుకుగా గుర్తించారు కాబట్టి నీకంత సీన్ లేదు అన్నట్టు వాళ్ళ నాన్నగారు సాయిని తిడుతూ ఉంటాడు. సాయిని ఇలా అంటాడు, మీకు అంత ధైర్యం ఉంటే నా సపోర్ట్ లేకుండా గెలిచి చూపించండి, మరెందుకు నా సపోర్ట్ కావాలని ఇంత తప్పిస్తున్నారు మీరు? ప్రెసెంట్ ఇప్పుడు నేను ప్రెసిడెంట్ స్పోక్ పర్సన్ గా ఉన్నాను కాబట్టి నా సపోర్ట్ మీకు వస్తే మీరు ఈజీగా విన్ అవ్వచ్చు అని చెప్పి ఇలాంటి ట్రిక్స్ అన్ని ప్లే చేస్తున్నారు. మీకు నేను ఎప్పుడు సపోర్ట్ చేయను, అలాంటిది నా నుండి ఎక్స్పెక్ట్ కూడా చేయొద్దు అన్నట్టు కోపంగా చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. సో ఇక వాళ్ళ నాన్నగారు ప్లాన్ అంతా ఫెయిల్ అవుతుంది. ఇలా సాయియోన్ హెల్ప్ తీసుకుందాం అనుకుంటాడు, బట్ అది కూడా ఫెయిల్ అవుతుంది. ఇద్దరు ఇక లిఫ్ట్ లో కిందకి వెళ్తూ ఉంటే సాయియోన్ హుయిజు చేయి గట్టిగా పట్టుకుంటాడు. తన చేయి తను తీసుకుంటూ ఉంటే సాయియోన్, నాకు తెలుసు నీకు డివోర్స్ ఇవ్వాలని ఉంది కదా నాకు, ఎందుకంటే యాక్చువల్ గా మీ అక్కని నాకు ఇచ్చి మ్యారేజ్ చేద్దాం అనుకున్నారు, నిన్ను రీప్లేస్మెంట్ గా పెట్టి నీతో నాకు మ్యారేజ్ చేశారు, అలాగే నువ్వు మాట్లాడలేవు కూడా, నీ ప్రాబ్లమ్స్ కూడా ఎవరికి చెప్పుకోలేవు, నీ సిచ్యువేషన్ నాకు అర్థమవుతుంది, బట్ అయినా కూడా అలాంటి వాళ్ళ మాటలు అస్సలు పట్టించుకోవద్దు, వాళ్ళు కొడుకుల్ని కూడా ఈజీగా రీప్లేస్ చేయగలరు, అలాంటి వాళ్ళు ఏం మాట్లాడినా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు అసలు అది పట్టించుకోవద్దు, వాళ్ళని ఏమన్నా కూడా అన్నట్టు సాయియోన్ వాళ్ళ పేరెంట్స్ గురించి హుయిజుతో అలా చెప్తారు. సో ఇద్దరు కలిసి ఇక వాళ్ళ ఫ్లాట్కి వెళ్తారనమాట. ఫ్లాట్ కి కార్ పార్క్ చేయగానే డోజో నుండి సాయియోన్ కి కాల్ వస్తూ ఉంటుంది. హుయిజుని ఇక వెళ్ళమని చెప్తాడు పైకి. కార్ లోనే సాయియోన్ కాల్ అటెంప్ట్ చేస్తాడు. డోజో ఏం చెప్తాడు, కిడ్నాపర్ వీడియో కాల్ లో కొన్ని టీత్ అదంతా చూపించారు కదా, అవి యానిమల్ టీత్, అలాగే అది ఫేక్ బ్లడ్, అసలు వాళ్ళ నాన్నగారివే కాదు అన్నట్టు క్లియర్ గా చెప్తాడు. ఆ మాటలకి ఇక సాయియోన్ నవ్వేస్తాడనమాట. ఇలాంటి పనులు చేస్తున్నాడా ఆ కిడ్నాపర్ అని చెప్పి. హుయిజు పైకి వెళ్ళిపోయి వెంటనే తన దగ్గర ఉన్న ఫోన్ ఉంది కదా, కిడ్నాపర్ ఫోన్, దాన్ని ముందు పెట్టేసి కథే గుర్తొస్తూ ఉంటుంది ఆ వీడియో కాలే. ఎలా అయినా సరే ఆ కిడ్నాపర్ తన్ని హెల్ప్ అడుగుతాడు కదా, సాయియోన్కి నువ్వు డివోర్స్ ఇవ్వాలి, అదే నాకు కావాలి అన్నట్టుగా. అదే తనకి గుర్తొస్తూ ఉంటుంది, కోపం వస్తూ ఉంటుంది. తనేం చేయలేక ఆ ఫోన్ ఇక పారేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయి డస్ట్బిన్ లో వేసేసి ఆ కవర్ ని కింద వేద్దామని చెప్పి ఇక బయటకు వెళ్తూ ఉంటుంది. అప్పుడే సాయియోన్ లోపలికి వచ్చి ఎక్కడికి వెళ్తున్నావు అంటే దీన్ని పడేయడానికి వెళ్తున్నాను అన్నట్టు సైకిల్ చేస్తుంది. సాయియోన్ నేనే పడేస్తాను ఇవ్వు అన్నట్టు దాన్ని లాక్కుంటూ ఉంటాడు. దానిలో ఫోన్ ఉంది కాబట్టి హుయిజు అసలు ఇవ్వదన్నమాట, రివర్స్ తనే లాక్కుంటూ ఉంటుంది. ఇద్దరు అలా లాక్కుంటూ ఉంటారు, నేనని చెప్పేసి. ఇంతలో హుయిజుకి ఫోన్ కాల్ వస్తుంది. తను అది లోపలికి తీసుకెళ్ళిపోతుంది అనమాట, తన రూమ్ లోపలికి ఇక ఫోన్ కాల్ అటెంప్ట్ చేస్తుంది. వాళ్ళ ఆఫీస్ లో వాళ్ళందరూ తనకి వీడియో కాల్ చేస్తారు. ఎందుకంటే ప్రెసిడెన్షియల్ ఆఫీస్ కి ఇంటర్ప్రెటర్ గా తను ఎగ్జామ్ రాస్తే క్వాలిఫై అవుతుంది అనమాట. రేపే ఫైనల్ ఇంటర్వ్యూ ఉంటుంది, అందుకే వాళ్ళందరూ ఆల్ ది బెస్ట్ చెప్పడానికి వీడియో కాల్ చేస్తారు. కాల్ కట్ చేయగానే వెనక సాయియోన్, నేను కూడా నీకు ఆల్ ద బెస్ట్ చెప్దాం అనుకుంటున్నాను, నువ్వే పాస్ అవుతావు అని నాకు అనిపిస్తుంది అన్నట్టు సాయియోన్ అంటాడు. హుయిజు వెంటనే ఫోన్ లో టైప్ చేసి ఇలా చూస్తుంది. ఎందుకు ఇలా చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు, ఒకవేళ నేను కనుక ఇంటర్ప్రెటర్ గా సెలెక్ట్ అయితే నా ఫేస్ ఇంకా నా ఐడెంటిటీ అందరికి తెలిసిపోతుంది, అది నీకు ఓకేనా, మీ ఫ్యామిలీకి ఓకేనా అన్నట్టు తను అడుగుతూ ఉంటుంది. సాయియోన్, ఇంకెన్ని రోజులు మనసు చంపుకొని నీకు ఇష్టమైనది చేస్తూ ఉంటావు, నేనే చెప్తున్నాను కదా నీకు ఇష్టమైనది ఏదైతే అదే చెయ్యి, నేను ఎప్పుడు దానికి నో చెప్పను, నీకంటూ ఒక ఐడెంటిటీ ఉండడమే నాకు కావాలి, ఎనీవే ఆల్ ద బెస్ట్ అన్నట్టు చెప్తాడు. హుయిజు ఏమో సరే మీ ఇష్టం, తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఫేస్ చేయడానికి రెడీగా ఉండండి అన్నట్టు ఆ మాట చెప్పేసి తను వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఆఫీస్ కి సాయన్ వెళ్ళగానే డోజో ఇంకా మిస్టర్ కాంగ్ ఇద్దరు ఒకేసారి సాయన్తో మాట్లాడాలని చెప్పేసి వెళ్తూ ఉంటారనమాట. సాయన్ డోజోని లోపలికి పిలుస్తాడు. సో మిస్టర్ కాంగ్ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. బయట నుండి లోపల ఏం జరుగుతుందో చూద్దాం అనుకుంటే డోజే అన్ని విండోస్ ని క్లోజ్ చేస్తాడనమాట. మిస్టర్ కాంగ్ ఇక చెప్పేసి సైలెంట్ గా అక్కడే ఉంటాడు.
సో డోజీ అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. ఆ కాల్ ఉంది కదా, మేము ఆ వాయిస్ మాడ్యులేషన్ ని అది ఫీమేలా లేకపోతే మేలా కనుక్కోబోతున్నాం అన్నట్టు అప్డేట్స్ ఇస్తూ ఉంటాడు. అలాగే సాంగ్యూ గురించి కూడా అడిగాడు కాబట్టి సాంగ్యూ గురించి కూడా తనకు తెలిసిన డీటెయిల్స్ అని చెప్తూ ఉంటాడు సాయియోన్కి. అది అవ్వగానే మిస్టర్ కాంగ్ ని లోపలికి రమ్మని చెప్పి పిలుస్తాడు. మిస్టర్ కాంగ్ లోపలికి వెళ్ళిపోయి ఇదే ఫైనల్ ఇంటర్వ్యూ అయిన తర్వాత ఫైనల్ లిస్ట్ ఇదే, ఈ రోజు వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంది సైన్ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్స్ కి, మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటున్నారా, ఈ రోజు ఇంటర్వ్యూ జరగబోతుంది అన్నట్టు చెప్తే సరే మీరు కంటిన్యూ అవ్వండి అన్నట్టు చెప్తాడు. మన హుయిజు కూడా వస్తుంది అనమాట, తను కూడా ఫైనల్ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయింది కాబట్టి ఫస్ట్ 3 మెంబర్స్ ని లోపలికి పిలుస్తారు ఇంటర్వ్యూ చేయడానికి. లోపల మిస్టర్ కాంగ్ ఇంకా కొంతమంది ఉంటారు. ఆ 3 క్యాండిడేట్స్ ని 3 చైర్స్ లో కూర్చోబెడతారు. మన సాయి ఏం చేస్తాడంటే అక్కడ ఒక కెమెరా పెట్టేసి అంతా తన క్యాబిన్ లో మానిటర్ లో చూస్తూ ఉంటాడనమాట. ఫస్ట్ హుయిజుని చెప్పేసి నిలబడమని చెప్పేసి మేము కొన్ని వీడియోస్ ప్లే చేస్తాము, ఆ వీడియోస్ ని చూస్తూ ఎవరు ఎంత స్పీడ్ గా సైన్ లాంగ్వేజ్ లో ట్రాన్స్లేట్ చేయగలుగుతున్నారో చూద్దామని హుయిజుని చేయమని చెప్తారు. హుయిజు చాలా ఫాస్ట్ గా చేస్తూ ఉంటుందన్నమాట. అలా అయిన తర్వాత మిగిలిన ఇద్దరిని కూడా అడుగుతూ ఉంటారు. అప్పుడే సడన్ గా మన సాయియోన్ డైరెక్ట్ గా ఇంటర్వ్యూ రూమ్ వస్తాడు కూడా. లోపలికి వెళ్ళిపోగానే హుయిజు గురించి మాట్లాడతాడు. మిమ్మల్ని నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను, అదేంటంటే మీరు సైన్ ట్రాన్స్లేట్ చేసేటప్పుడు నాతో పాటు ఈక్వల్ గా చేయగలుగుతున్నారు, ఏదో మీకు స్క్రిప్ట్ ఆల్రెడీ తెలిసినట్టుగా, దానికి మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటో నేను తెలుసుకోవచ్చు అన్నట్టంటే హుయిజు సైకిల్ చేసి ఇలా చెప్తూ ఉంటుంది. నేను మీ వీడియోస్ తో చాలా ప్రాక్టీస్ చేశాను, అందుకే నాకు స్క్రిప్ట్స్ గుర్తున్నాయి కాబట్టి ఈజీగా చేయగలుగుతున్నాను అన్నట్టు తను చెప్తుంది అనమాట. సాయోన్ సరే అయితే ఇంకొక వీడియో ప్లే చేస్తాం ర్యాండమ్ గా, దానికి కూడా చెప్పగలరా అంటే హుయిజు తప్పకుండా అన్నట్టు చెప్తుంది. ఇంకో వీడియో ప్లే చేసినా కూడా తను అంతే ఫాస్ట్ గా చెప్పగలుగుతుంది అనమాట. సాయోన్ ఇలా అంటాడు, నాకెందుకో ఏదో రాంగ్ జరుగుతుంది అనిపిస్తుంది, నా నోట్ల నుండి వాయిస్ రాకముందులే మీరు సైన్ లాంగ్వేజ్ లో కన్వర్ట్ చేయగలుగుతున్నారు, అలా ఎలా చెప్పగలుగుతున్నారు, నేను నెక్స్ట్ వర్డ్ ఏం చెప్పదలుచుకున్నాను మీకు ఎలా తెలుస్తుంది అన్నట్టు క్వశ్చన్ చేస్తే హుయిజు ఇలా సైకిల్ చేస్తుంది అనమాట. ఎందుకంటే మీరంటే అప్పట్లో నాకు పిచ్చి అన్నట్టుగా. ఆ పక్కన ఉన్న ట్రాన్స్లేటర్ దాన్ని సాయియోన్కి ట్రాన్స్లేట్ చేసి చెప్తుంది. మీరేం మాట్లాడుతున్నారు మీకు అర్థమవుతుందా అంటే హుయిజు మళ్ళీ అదే చెప్తుంది. అప్పట్లో ఎలా అయినా సరే ప్రెసిడెంట్ ఆఫీస్ లో ఇంటర్ప్రెటర్ గా అవ్వాలని చెప్పేసి మీ వీడియోస్ పెట్టుకొని నేను చాలా బాగా ప్రాక్టీస్ చేసేదాన్ని, మీరంటే అప్పుడు నాకు పిచ్చి అన్నట్టు తను చెప్తుంది అనమాట. సరే అని చెప్పేసి మీరు అసలు మాట్లాడలేరా, లేకపోతే మీకేమన్నా ప్రాబ్లం వచ్చి మధ్యలో మీ వాయిస్ ఆగిపోయింది అన్నట్టు అంటే వెంటనే మిస్టర్ కాంగ్ పక్క నుండి అంటే డిజేబిలిటీ తను మాట్లాడగలిగినా మాట్లాడలేకపోయినా మనకేం ప్రాబ్లం ఉంటుంది అన్నట్టు మిస్టర్ కాంగ్ అంటాడు. సాంగ్యో సరే అయితే మిమ్మల్ని ఒక్క ఫైనల్ క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను అన్నట్టు ఒక క్వశ్చన్ అడగడానికి సిద్ధంగా ఉంటాడనమాట. ఇంతటితో మనకి పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి.